అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానాన్ని అయితే తెలుసుకుందాం. అలాగే వినాయకుని షోడశోపచార పూజ, లక్ష్మీదేవి షోడశోపచార పూజతో పాటుగా అష్టోత్తరం, వ్రతకథలతో సహా ఇవాల్టి వీడియో పూర్తి పూజా విధానం అయితే అందిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి వెనుక చాలా కష్టమైతే ఉందండి. వీడియోని పూర్తిగా చూసి అలాగే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనకు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాం. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిష్టలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఈ వ్రతాన్ని మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. మీరు పీఠం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే కలశపు బిందెలో అంటే రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ చెంబును తీసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 పువ్వులు, 1 నాణెం అంటే చిల్లర పైసలు వేసి అందులో మామిడి ఆకులు పెట్టి, మామిడి ఆకులైనా పెట్టచ్చు, లేదు అంటే కనుక తమలపాకులైనా సరే పెట్టి, ఒక కొబ్బరికాయను పెట్టి ఒక జాకెట్ ముక్కను త్రిభుజాకారంలో చుట్టి దీని మీద పెట్టి, ఆ తర్వాత ఒక పళ్ళెంలో ఒక 3 కానీ 5 కానీ గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ కలశ చెంబును ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే పసుపు, కుంకుమ, గంధం, విడి పువ్వులు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికల దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయ, తెల్లదారం, నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి ఇవి ఉంటే మనకు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి సరిపోతాయి. తోరాన్ని కూడా తయారు చేసుకుని పెట్టుకోండి. నేను తోరం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోస్లో మీకు అందిస్తాను. అలాగే వాయనం ఏ విధంగా ఇవ్వాలి అనేవి కూడా నేను షార్ట్ వీడియోస్లో మీకు అందిస్తానండి. ఆ వీడియోస్లో మీరు చూడగలరు. అలాగే ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రత పూజ ప్రారంభమైతే మనం ప్రారంభించుకుందాం. ముందుగా మనం ఏ పూజ చేసినా దీపారాధనతో మొదలు పెడతాం కదా. ఇక్కడ కూడా దీపారాధన చేయాలి. దీపారాధనను ఏకవత్తితో కానీ అగరవత్తులతో కానీ మనం వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత దీపపు కుంది దగ్గర అక్షింతలు, 2 పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపపు కుందికి అలాగే గంధం, కుంకుమ బొట్లతో కూడా అలంకరించుకోవాలి. ముందుగా మనం వినాయకుడిని స్మరించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని శ్లోకం చెప్పుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. 2 పంచపాత్రలు తీసుకోవాలి. ఒక పంచపాత్రలో నీటిని మనం ఆచమనం చేసుకోవడానికి, 2వ పంచపాత్రలో నీటితో దేవుడికి ఉపచారాలు చేయడానికి. ముందుగా మనం చేతిలోకి నీటిని తీసుకుని పక్కకు వదిలేయాలి. తర్వాత 3 సార్లు నీటిని చేతిలోకి తీసుకుని 3 సార్లు నామాలు చదువుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీటిని తాగుతూ మంత్రాలు చదవాలి. ఆడవాళ్ళు అయితే కనుక ఓం కేశవాయ నమః అని చదువుకోవాలి. అదే మగవాళ్ళు పూజ చేస్తుంటే కనుక ఓం కేశవాయ స్వాహ అని చదువుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీటిని తీసుకుని పక్కకు విడిచిపెట్టి ఓం గోవిందాయ నమః అని అనాలి. దాని తర్వాత కేశవనామాలు మొత్తం 24 ఉంటాయి. అవన్నీ చదువుకోవాలి.
ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమణాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః అని ఇలా 24 నామాలు ఉంటాయి. ఈ కేశవనామాలు చదువుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకుని వాసన చూసి మన ఎడమ వైపు వేయాలి. ఈ ఎడమ వైపు వేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి బారకః ఏతేషమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదువుకుంటూ అక్షింతలు మనం వాసన చూసి ఎడమ వైపున వదలాలి. మీరు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని పూజ చేసుకున్నట్లయితే మీరు భర్త అక్షింతలు పట్టుకుని వాసన చూసి మీ భార్య లెఫ్ట్ హ్యాండ్ వైపు వదలాలి. అంటే ఎడమ చేతి వైపు నుంచి వదలాలి అక్షింతలు. ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయాలి. ఓం భూ, ఓం భువః, ఓగుం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం అని చదువుతూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. మమ ఉపాత్త సమస్త దురితక్షేద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్వద ఫల పురుషార్థస్థిత్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యాస్థిత్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప శ్రీ మహాలక్ష్మీదేవ్యై యావశ్చక్తి ఉద్దిశ్య ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఉంగరం వేలుతో నీటిని తాకాలి. ఇప్పుడు కలసారాధన చేయాలి. కలసం అంటే పంచపాత్రకే గంధం కుంకుమ బొట్లు పెడుతూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత్యః కుక్షోత్తు సాగరో సప్తద్వీపో వసుంధరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగేశ్చ సహిత కలసాంబు సమాశ్రితః అని చదువుకుంటూ మనం పంచపాత్రకు గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ఇప్పుడు పంచపాత్రలో ఒక పుష్పాన్ని వేసి లేదా తమలపాకునైనా వేసి ఈ ఓంకారంలా తిప్పుతూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుకుంటూ ఓంకారాన్ని మనం రాయాలి ఆ నీటిలో. ఇప్పుడు పంచపాత్రలో ఉన్న నీటిని దేవం సంప్రోక్షణామి అని చెప్పి దేవతల మీద మనం కొద్దిగా నీటిని చల్లాలి. ఆ తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షణామి అంటే మనం పూజా సామాగ్రి అంతటి మీద కొద్దిగా నీటిని చిలకరించాలి. ఆత్మానం సంప్రోక్షణామి అని చెప్పి మన పంచపాత్రలో ఉన్న నీటిని మనం కొద్దిగా చల్లుకోవాలి. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు పూజలో పెట్టుకున్న గణపతి విగ్రహానికి కానీ పసుపు గణపతిని కానీ మనం షోడశోపచారాలతో పూజించాలి. ముందుగా వినాయకుని ప్రార్థన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని మొదలుపెట్టి నమస్కారం చేసుకోవాలి. ఈ వినాయకుని పూజకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. మీకు కుదిరితే ధ్యాన శ్లోకాలు చేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పిన విధంగా సింపుల్గా కూడా మనం ఈ షోడశోపచార పూజని చేసుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి అక్షంతలు వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షంతలు మళ్ళీ వేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అని చెప్తే కొద్దిగా నీటిని వినాయకుడి మీద చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి మళ్ళీ కొద్దిగా నీటిని చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మళ్ళీ కొద్దిగా నీటిని చల్లాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి కొద్దిగా నీటిని చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి కొద్దిగా దూదిని తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామికి వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పినప్పుడు కొద్దిగా వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రం తర్వాత యజ్ఞోపవీతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతాన్ని తయారు చేసి స్వామికి అర్పించాలి.
ఓం శ్రీ మహాగణాధిపతియే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని చెప్పి ఒక పుష్పానికి గంధం కొద్దిగా అద్ది స్వామి పాదాల దగ్గర పెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అక్షతాం సమర్పయామి అని చెప్పి కొద్దిగా అక్షంతలు స్వామి మీద వెయ్యాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః పుష్పాణి సమర్పయామి అని చెప్పి ఒక 2 పుష్పాలను వినాయకుని మీద సమర్పించాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణంకి బదులుగా పుష్పాన్ని కానీ అక్షంతలను కానీ సమర్పించవచ్చు. ఇప్పుడు గణపతివి 16 నామాలు ఉంటాయి. అవి ఆ 16 నామాలు అంటే షోడశ నామాలు అంటారు. ఆ 16 నామాలు అక్షంతలు పువ్వులు వేస్తూ చదువుకోవాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతియే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః షోడశనామ పూజాం సమర్పయామి. నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అని చెప్పి పత్రం, పుష్పం, గరికను లేదా పువ్వులను, అక్షంతలను అన్నీ సమర్పించాలి. ఆ తర్వాత ధూపాన్ని సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః దీపం దర్శయామి. దీపాన్ని చూపించాలి. అంటే మనం వెలిగించిన దీపం ఉంటుంది కదా, ఆ దీపపు కాంతిని వినాయకునికి చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి మనం నైవేద్యం బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళు కానీ నైవేద్యాన్ని సమర్పించవచ్చు. నైవేద్యం మీద మనం 2 చుక్కలు నీళ్లు చల్లుతూ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమస్తు ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి నైవేద్యం సమర్పించిన తర్వాత 2 నీటి బొట్లను ఒక ప్లేట్లో వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలంకి బదులుగా అక్షంతలను కూడా సమర్పించవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. నీరాజనం సమయంలో మనం పాటలు కూడా పాడుకుని నీరాజనాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి ఒక చుక్క నీటిని ఒక ప్లేట్లో వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి కొద్దిగా అక్షంతలను స్వామి మీద వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్పి మళ్ళీ అక్షంతలను నమస్కారం చేసుకుని అక్షంతలను స్వామి మీద వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ప్రసాదం శిరసా గృహణామి అని చెప్పుకుని వినాయకునికి పూజ చేశాం కదా, పువ్వులు అక్షంతలను అందులో కొద్దిగా పువ్వులు అక్షంతలు తీసుకుని తల మీద వేసుకుని మన చిన్నపిల్లల మీద కానీ మన భర్త చేస్తే భార్య మీద కూడా వేయచ్చు. తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిని వదులుతూ అనాయథాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు అని చెప్పి ఆ నీటిని వేరే పళ్ళెంలో వదిలేయాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తయింది. గణపతికి దండం పెట్టుకుని మనసారా పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. ఇప్పుడు పంచపాత్రలో ఉన్న నీటిని ఉంగరం వేలుతో ముట్టుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి ముట్టుకుని వదిలేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధావర్ణ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవాయే గేహే సురాసుర నమస్కృతే ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి. ధ్యాయామి అని చెప్పి కొద్దిగా అక్షంతలు లక్ష్మీ అమ్మవారి మీద వెయ్యాలి. కలసం మీద కానీ లేదా అమ్మవారి ఫోటోకి కానీ. తర్వాత ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీత్వాం సుప్రీత భవ సర్వదా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః ఆవాహయామి అని చెప్పి కొద్దిగా అక్షంతలు అమ్మవారి మీద వెయ్యాలి. తర్వాత సింహాసనం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫుర
రత్నవిభూషితం సింహాసనమిదం దేవి స్థితాయాం సురపూజితే ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్పి 2 అక్షంతలు కానీ పువ్వులు కానీ అమ్మవారి మీద వెయ్యాలి. తర్వాత అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి 2 నీటి చుక్కలను అమ్మవారి మీద చల్లాలి. తర్వాత పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహణ దేవత్వం సర్వదేవ నమస్కృతే ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః పాద్యం సమర్పయామి అని చెప్పి మళ్ళీ 2 చుక్కల నీటిని అమ్మవారి మీద వదలాలి. తర్వాత ఆచమనీయం సువర్ణకలసానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవి మాయా దత్తం శుభప్రదే ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి కొద్దిగా నీటి చుక్కలను మళ్ళీ వదలాలి. తర్వాత శుద్ధోదక స్నానం గంగాజలం మాయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానం మిదం గృహణం విదుసోదరి శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీటిని కొద్దిగా వదలాలి. తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. సురాశ్చిత్తాంఘ్రియు గళే దూకాల వసనప్రియే వస్త్రయుగ్మం పాద్యాస్యామి గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి వస్త్రాన్ని సమర్పించాలి. అంటే పత్తికి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టి అది వస్త్రంగా భావించి వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత ఆభరణానికి సమర్పించినప్పుడు మనం అక్షంతలను కానీ పువ్వులను కానీ సమర్పిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. కేయూర కంకణే దివ్యే హార నూపూర మేకలాహ విభూషణ్యాన మూల్యాని గృహణ భూషి పూజితే అని ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః ఆభరణాన్ని సమర్పయామి అని చెప్పి ఆభరణాన్ని సమర్పించాలి. ఇప్పుడు గంధాన్ని సమర్పించాలి. గంధం సమర్పించినప్పుడు ఒక పువ్వుకు గంధం రాసి కొద్దిగా అమ్మవారికి సమర్పిస్తూ ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. కర్పూరాగరు కస్తూరి రోచనాది బిరన్వితం గంధం ధ్యాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం అని చదువుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు సమర్పిస్తూ అక్షతాన్ ధవళాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రాం కుంకుమోపేతాన్ గృహస్యామబ్ధిపుత్రికే ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షంతలను సమర్పించాలి. ఇప్పుడు పుష్పాన్ని సమర్పిస్తూ మల్లికా జాజి కుసుమైశ్చైం ఫక్వైర్వైక్వళైస్తదా శతపత్రైశ్చరై పూజయామి హరిప్రియే ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః పుష్పై సమర్పయామి. ఇప్పుడు పుష్పం సమర్పించిన తర్వాత ఆ తర్వాత అదాంగ పూజను చేసుకోవాలి. అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి ఓం చపలాయ నమః జానూని పూజయామి ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి ఓం రమ్యాయ నమః కర్ణౌ పూజయామి కమలాయ నమః శిరః పూజయామి ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః సర్వాంగణ్యామి పూజయామి. ఈ అదాంగ పూజను చదువుకుంటూ మనం అక్షంతలు కానీ పువ్వులు కానీ సమర్పిస్తూ చదువుకోవాలి. అదాంగ పూజ అయిన తర్వాత అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. అంటే 108 నామాలు చదువుకుంటూ పువ్వులు కానీ అక్షంతలు కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ ఇలా వేటితో అయినా మీరు ఈ 108 నామాలు చదువుతున్నాను వీటితో మీరు పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయే నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతయే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచయే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయే నమః ఓం శుచయే నమః ఓం స్వాధ్యే నమః ఓం స్వాహాయ నమః ఓం సుధాయే నమః ఓం ధ్యాయన్యై నమః ఓం హిరణ్యే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపూష్ణాయ నమః ఓం విభావర్త్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీపాయే నమః ఓం రమ్యాయ నమః ఓం రమాయ నమః ఓం వసుదేవాయ నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కమాక్షయ నమః ఓం క్రోధ సంభవాయ నమః
ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీపాయ నమః ఓం తూష్ణయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం లోక శోక వినాశన్యాయ నమః ఓం ధర్మ నిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తే నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలధారణ్యే నమః ఓం దైవే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగ్రంథే నమః ఓం పద్మ పుణ్య గంధాయ నమః ఓం సుప్రసన్యాయ నమః ఓం పద్మాసనాభిముఖాయ నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహృదాయ నమః చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇందు శీతలాయ నమః ఓం ఆహ్లాద జనన్యే నమః ఓం పుష్ణే నమః ఓం శివాయ నమః శివకర్త్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజన్యే నమః ఓం దారిద్ర్యనాశన్యే నమః ఓం ప్రీతి పుష్కరణ్యే నమః ఓం శాంత్యే నమః ఓం శుక్ల మాలాంబధారయే నమః ఓం శ్రియే నమః ఓం భాస్కరే నమః ఓం బిల్వ నిలయాయ నమః వరారోహయే నమః ఓం యస్య స్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారంగాయ నమః ఓం హిరణ్యే నమః ఓం హేమ మాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్యే నమః ఓం సిద్ధ్యే నమః ఓం తక్ష్ణే నమః ఓం సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృప వేషగతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ప్రాకార్యే నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళ్యదేవే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం ప్రసన్యాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దరిద్రధ్వంసన్యే నమః ఓం సర్వోపద్ర వారణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళిన్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్యాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీ మహావరలక్ష్మీ దేవతాయ నమో నమః అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి అని చెప్పి అక్షింతలను కానీ కుంకుమను కానీ అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు ధూపం వెయ్యాలి. దశాంగం గుగ్గిలోపేతం సుగంధిం సుమనోహరం ధూపం ధ్యాస్యామి దేవేసి వరలక్ష్మిం గృహణితం ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి అని చెప్పి ధూపాన్ని అమ్మవారికి వెయ్యాలి. ఇప్పుడు దీపాన్ని చూపించాలి. ఘృతావర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం ధ్యాస్యామి తే దేవి గృహణ ముదితమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఒక చుక్క నీటిని వదలాలి. ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యం సమర్పిస్తూ నైవేద్యం షడ్షోపేతం దధిమాధ్యజ సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహణ హరివల్లభే ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ఇలా ఏవైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యానంతరం పానీయం సమర్పయామి అని చెప్పి ఒక చుక్క నీటిని మనం వదలాలి. ఇప్పుడు తాంబూలం సమర్పించాలి. పోగి ఫల సమాయుక్తం నాగవల్లీదళ నృత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం గృహీతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమాన్వితం తుభ్యం దాస్యామహమ్య దేవి గృహణ్యాం హరివల్లభే ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనాన్ని ఇచ్చిన తర్వాత మంత్రపుష్పాన్ని చదువుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సుప్రీతో భవ సర్వదా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి నిలబడి ప్రదక్షిణ చేయాలి. 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్యాత్ కృణ భవే రక్ష రక్ష జగదారిణి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ప్రదక్షిణం సమర్పయామి.
ఆ తర్వాత అక్షింతలు కానీ 2 పుష్పాలు పట్టుకుని నమస్కారం చేసుకుంటూ నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః అని నమస్కారం చేసుకుని ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః నమస్కారం సమర్పయామి అని చెప్పి అక్షింతలు పువ్వులు నమస్కారం చేసుకుని అమ్మవారి మీద వేయాలి. ఇప్పుడు మనం తోరగ్రంథి పూజను చేసుకోవాలి. తోరంను అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజన్మే నమః చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాబ్ది తనయే నమః షష్టమ గ్రంథి పూజయామి, విశ్వసాక్షిణే నమః సప్తమ గ్రంథి పూజయామి, చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథి పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః నవమ గ్రంథి పూజయామి అని అమ్మవారి దగ్గర మనం తోరం పెట్టుకుని ఈ పూజ చేసుకున్న తర్వాత మనం ఈ శ్లోకాన్ని చదువుతూ మనం మళ్ళీ అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరాన్ని కట్టుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అని మనం తోరం కట్టుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఇప్పుడు మనం వాయనాన్ని ఇవ్వాలి. వాయనం ప్లేట్లో శనగలు, పళ్ళు, తాంబూలం ఇవన్నీ వాయనం ప్లేట్లో సిద్ధం చేసుకుని ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇస్తూ అంటే అమ్మవారికి చూపిస్తూ మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం సశక్తః ద్వాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయుతే అని చెప్పి అమ్మవారికి వాయనం ఇస్తూ మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఇక్కడతో వరలక్ష్మి వ్రత పూజా విధానం అయింది. ఇప్పుడు కథ ప్రారంభం. కథ అక్షింతలను చేత్తో పట్టుకుని మనం ఈ కథనైతే వినాలి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభ. సూత మహాముని సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు. మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను, వినండి. పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన వరలక్ష్మి వ్రత మహత్యం. కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగెను. దేవా, లోకములో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికెను. దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగజేసే వ్రతం ఒకటున్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పెను. పార్వతీదేవి ఇలా అడిగెను. ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలను? వరలక్ష్మి వ్రత విధానమేమిటి? ఏ దేవతను ఆరాధించవలను? ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించినారా? దీని గురించి నాకు వివరంగా వివరించండి అని ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవివరంగా విస్తారంగా చెబుతాను విను. పూర్వమున మగధ దేశమున కుండినంబుననే పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు ప్రాకారములతో, బంగారు గోడలు కలిగిన ఇళ్లతో ఉండేది. చారుమతీదేవి వృత్తాంతం వరలక్ష్మి వ్రతానికి పునాది. ఆ పట్టణమునందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవంగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకుని మితంగా ప్రియంగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికెను. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి అని పలికగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించెను. అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు విద్వాంసులను, సకల భాగ్యాలను పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలం వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించెను.
అంతట వరములిచ్చిన వరలక్ష్మీదేవి అంతర్ధానమవ్వగా చారుమతీదేవికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకుని అది స్వప్నమని తెలుసుకుని భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పకుండా చేద్దామని చెప్పిరి. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని, ఈ వ్రతం ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూశారు. చారుమతి ఇతర స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించుట ఇలా ఉండగా వీరి భాగ్యము వలన శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. అంతటి చారుమతి ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మి వ్రతం చేయమని అమ్మవారు చెప్పింది అని అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి చారుమతి యొక్క గృహంలోనే ఈశాన్య మూలన గోమయంతో అలికి ఒక మండపంను ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యమును పోసి మర్రిచిగుళ్ళు పంచపల్లవాలతో అంటే బిల్వం, తులసి, వేప, రావి, మామిడి కలసములు ఏర్పాటు చేసిరి. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకములు చెప్పుకుని ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారికి పూజించి 9 సూత్రములు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక రకములైన నైవేద్యములు సమర్పించి ఆ మండపమును చుట్టూ ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్లయందు గల్లు గల్లుమంటూ మంజీరములు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ చేయగానే వారు సర్వాభరణ అలంకృత అయ్యారు. అంతట చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో స్వర్ణాభరణములు, రథ గజ తురగ వాహనములు నిండి ఉండెను. ఈ స్త్రీలందరినీ తీసుకువెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు, గుర్రములు వచ్చి చారుమతి ఇంటి వద్ద ఉండెను. అప్పుడు చారుమతి ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తంగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి 12 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదం పొంది ఆ వరలక్ష్మీదేవికి నైవేదించిన నైవేద్యములను బంధుమిత్రులతో కలిసి భుజించినారు. తర్వాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారు ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలో వచ్చి ఈ వ్రతమును గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారు ఇళ్లకు చేరినారు. అప్పటి నుండి చారుమతి ఇతర స్త్రీలు ప్రతి ఏటా వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో తులతూగుతూ ఉన్నారు. కావున పార్వతి ఈ వ్రతమును 4 వర్ణముల వారు చేయవచ్చును. అలా చేసినచో వారు సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి. ఈ కథను ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడతో కథ సంపూర్ణం. కథను చదువుకున్నాం కదండి. ఇప్పుడు అక్షింతలు మన చేతిలో ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ అక్షింతలను కొద్దిగా కళ్ళకు అద్దుకుని అమ్మవారి మీద వేసి మిగిలిన కొంచెం అక్షింతలను తీసుకుని భర్త చేత ఇంట్లోని పెద్దవారి చేత మనం అక్షింతలను వేయించుకోవాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుని మా పూజలో ఏదైనా లోపాలు ఉంటే ధ్యాన శ్లోకాల్లో చదివిన ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి అని మనసారా దండం పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేసిన పువ్వులను కొద్దిగా తీసుకుని మనం తలలో పెట్టుకోవచ్చు. కొద్దిగా కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. ఇక్కడితో పూజ అయితే పూర్తయిపోయింది. మనం మంగళహారతి ముందే ఇచ్చేసాం కదా, మీరు మంగళహారతి చివరిలో ఇవ్వాలి అనుకుంటే కనుక వరలక్ష్మి కథ సంపూర్ణమైన తర్వాత కథ చదువుకున్న తర్వాత కూడా ఇంకొకసారి హారతి కూడా ఇవ్వచ్చు. కథ చదువుకున్న తర్వాత కూడా ఇంకొకసారి హారతి ఇవ్వచ్చు అని చెప్పాను కదా. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ, లేదు అంటే కనుక సౌభాగ్యలక్ష్మీ రావమ్మ ఇలా చిన్న చిన్న పాటలు మన అందరికీ వచ్చే ఉంటాయి కదా, ఆ పాటలు చదువుకుంటూ పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని ఇవ్వచ్చు. ఇక్కడితో వరలక్ష్మి వ్రతం అయితే పూజ పూర్తయింది. మీకు మహాలక్ష్మి అష్టకం అలాగే అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకోవాలి అనిపిస్తే కనుక మీరు 108 నామాలు చదువుకున్నాం కదా, ఆ 108 నామాల తర్వాత మీరు మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవి ఇంకా ఏమైనా స్తోత్రాలు తెలిసి ఉంటే అవన్నీ కూడా చదువుకోవచ్చు.
ఈ షోడశోపచార పూజా విధానం చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి. మీరు ఒక చిన్న లైక్ హైప్‌తో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమో నమః.